ప్రస్తుత హాస్య నటుల్లో హాస్యం చూడాలంటే చాలా అరుదుగా కనబడుతుంది. ఏదో మోసధోరణి డైలాగులు లేదంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే పంచులు తప్ప సహజ సిద్ధమైనటువంటి హాస్యం కరువైపోతుంది. ఒకప్పుడు మనకి ది గ్రేట్ లెజెండ్స్ ఎంతో మంది హాస్య నటులు ఉండేవారు. కానీ క్రమక్రమంగా హాస్యం తగ్గిపోయి అపహాస్యం పెరిగిపోతుంది. అయితే ఇప్పటికీ ఎప్పటికీ తరిగిపోని నిధి మనకి బ్రహ్మానందం గారు రూపంలో ఉంది. బ్రహ్మానందం గారు ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా మనకి తిరగి పరిచయం అయిన జంటబ్బాయి సినిమాలో ఒక చిన్న రోల్లో జంజాల గారి ద్వారా పరిచయం అయ్యారు. దీని అంతటికీ కారణం మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహమని బ్రహ్మానందం గారు ఎప్పుడో తను గురువుగా భావించే చిరంజీవి గారి కోసం ప్రతి స్టేజ్ మీద చెప్తూనే ఉన్నారు. అది ఆయన విశ్వసనీయత. అటువంటి బ్రహ్మానందం గారిని మనం ఎంతో ప్రోత్సహించాం, ఆదరించాం. అందుకు కారణం ఆయన హాస్య నటనలో చూపించే కొన్ని హావభావాలు, ఆయన విసిరే డైలాగులు. మంచి స్పెషల్ తీవరా పాత బాకేవో తర్వాత చూద్దాం. అన్న అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాలుదారి కింద పడిందన్న, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్న. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్న. 100 రూపాయలు సరిపోదు కదా? సరిపోద్ది. ఈ వాడు చెప్పు. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా, కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా? ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్న. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా? ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా. ఎంత కావాలో అడగరా తమ్ముడు? ఒక 500 కావాలన్న. ఒరే అన్న, నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. అసలు బ్రహ్మానందం గారిని తెర మీద చూస్తేనే మనకి నవ్వొచ్చే హావభావాలు ఆయన ప్రకటించగల సత్తా ఉన్న నటుడు ఆయన. ఎంతో మంది దిగ్దర్శకులైనటువంటి దర్శకుల దగ్గర ఆయన ఎన్నో సమర్థవంతమైన పాత్రలు నటిస్తూనే ఉన్నారు. అయితే బ్రహ్మానందం గారు ఈవి సత్యనారాయణ గారి దగ్గర, కృష్ణారెడ్డి గారి దగ్గర ఆయన చేసినట్టి వైవిధ్యమైన పాత్రలు మరి ఇంకా ఎవరి దగ్గర చేయలేదు. అయితే వీళ్ళందరినీ మించి జంజాల గారి దగ్గర ఆయన అనుంగ శిష్యుడిగానే ఉండి చాలా సినిమాలో ఆయన తన టాలెంట్ ని చూపించారు. ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఖచ్చితంగా ఉండేవారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, ఈ ముగ్గురు అయితే ప్రతి సినిమాలో మనకి దర్శనమిచ్చేవారు. అటువంటి బ్రహ్మానందం గారు ఈ మధ్య సినిమాలు తగ్గించారు. ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఎందుకంటే ఒక్క నటుడు అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేశారంటే అది బ్రహ్మానందం గారే. ఇప్పటికీ కూడా ఆయన అదే ఉత్సాహం, అదే జోష్ చూపిస్తున్నారు. తన నటన వైపు ఆయనకున్న చిత్తశుద్ధిని మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. మరి ముఖ్యంగా బ్రహ్మానందం గారు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. బాబాయ్ హోటల్ అనే సినిమా ఒకటి, ఇలాంటి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ కూడా ఆయన పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆయన నటనలో ఉన్న హాస్యాన్ని మాత్రం ఎప్పటికీ తరగని నిధిలాగే ఉంది. బ్రహ్మానందం గారికి మరి కొన్ని కళల్లో కూడా ఆరితేరు ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఒక లెక్చరర్ జాబ్ నుంచి వచ్చారేమో, ఆయన స్పీచ్ కానీ స్టేజ్ మీద ఇస్తే ఎంతో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ప్రతి సబ్జెక్ట్ మీద ఆయనకు అవగాహన ఉంది. బ్రహ్మానందం గారు ఏ యాక్టర్ తో నటిస్తే ఆ యాక్టర్ తో ఆ సన్నివేశం పండేందుకు చాలా కృషి చేసేవారు. ఏఎన్ఆర్ గారితో కానీ, ఎన్టీఆర్ గారితో మనం సినిమా చాలా గొప్ప సినిమాగా మేజర్ చంద్రకాంత్ మనం చెప్పుకుంటాం. ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో కూడా కామెడీ సన్నివేశం బ్రహ్మాండంగా పండించారు. అలాగే ఏఎన్ఆర్ గారితో, మరి చిరంజీవి గారితో అయితే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారితో బ్రహ్మానందం గారి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు కన్ను పండుగే. అలాగే బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, ఆ తర్వాత తరం నటులైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబు గారితో, ఎన్టీఆర్ గారితో, రామ్ చరణ్ గారితో నాయకులు ఉన్న కొన్ని కామెడీ సన్నివేశాలు అయితే మనకి కట్టుకోకుండా నవ్విస్తాయి. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు, అమ్మా నీ అబ్బా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవిత కాలం లేటరా. ఎందుకంటే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారు? అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. అలాగే వర్ధమాన నటులతో కూడా ఆయన అన్ని విధాలుగా కలిసిపోయి వాళ్ళతో ఆయన పండించే కామెడీ మాత్రం ఇప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రోజు కూడా మన బ్రహ్మానందం గారి యొక్క కామెడీ అంటే ఈనాటి ప్రేక్షకులకు కూడా ఎంతో ముచ్చటేస్తుంది. అటువంటి బ్రహ్మానందం గారు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. కనుక ఈ సందర్భంలో బ్రహ్మానందం గారి నటన కోసం మనం మెచ్చుకోకుండా ఉండలేదు.
అదే విధంగా ఈ మధ్య కాలంలో ఆయన తెలిసిన కొత్త టాలెంట్ ఏంటంటే ఆయన ఆర్ట్ ఎంతో బాగా వేస్తారని మొన్న ఈ మధ్య చూసాం. మనం అర్జున్ గారికి ఒక పెయింట్ వేసి ఇవ్వడం, అలాగే చిరంజీవి గారికి వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి ఇవ్వడం, ఇలాగ ఎన్నో ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తన ఆర్ట్ ను కూడా మంచి మంచి స్కెచ్లు వేసి ప్రముఖులందరికీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. బ్రహ్మానందం గారు తమిళ్లో చాలా చాలా తక్కువ సినిమాలు చేశారు. ఎక్కువ అన్ని కూడా 99.9% తెలుగులోనే చేశారు. హిందీలో కూడా 1-2 సినిమాలు వేశారు అంతే. కానీ తన జీవితం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకి అంకితం చేశారు. ఈయనకి ఇన్ని టాలెంట్ ఉన్నప్పుడు కూడా తన పూర్తిగా నటన మీదే తన దృష్టి అంతా కేంద్రీకరించారు. తన హావభావాల్ని, తన కామెడీ టైమింగ్ కూడా నటనలోనే చూపించారు. ఇంకా వేరే ఇతర కామెడియన్స్ లాగా రచన వైపు కానీ లేదంటే ఇతర వ్యాపకాల్లో ఇప్పుడు ఎంటర్ అవ్వలేదు. ఈయనకి ఇద్దరు కుమారులు గౌతమ్ మాత్రం సినిమా నటుడిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన సక్సెస్ కి బ్రహ్మానందం గారు కూడా ఎంతో కొంత సహాయపడుతుండడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కనుక ఈ విషయంలో మనకి బ్రహ్మానందం గారిని ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. బ్రహ్మానందం గారు శతవసంతాలు తన కామెడీ నటనతో మనల్ని అందరినీ ఆదరించాలని, ఆశీర్వదించాలని మనందరం ఆయన్ని కోరుకుందాం. మీకు నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.